మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువువారు శిలువలో పలికిన మూడవ మాటను గుర్తుచేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభువువారు శిలువలో పలికిన మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను 19:26. యేసు తన తల్లియూ తాను ప్రేమించిన శిష్యుడునూ దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ శిలువపై బాధపడుతూనే యేసు ఆయన తల్లిని చూశారు. అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మూడవ మాటలో యేసు మనకు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పిస్తున్నారు. ముఖ్యముగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెబుతున్నారు. యూదుల శాసనం ప్రకారం మొదటి సంతానము వారి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. ఆ శాసనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు నిర్వర్తిస్తున్నారు. మరణించే ముందు ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి యోహానుకి తల్లి బాధ్యత అప్పగించారు. పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా ఆయన తన కుటుంబ బాధ్యత మరచిపోలేదు. పరిచర్య ప్రారంభించకముందు చిన్నప్పటి నుండి యేసు తల్లిదండ్రులకు విధేయత చూపించారని వాక్యము చెబుతోంది. ఈ మూడవ మాట నుండి నేర్చుకోవాల్సింది, ఆత్మీయముగా దేవునిలో ఎదగడముతో పాటు సంఘ సహవాసము, కుటుంబ బాధ్యతలు కూడా సమర్థముగా మనం నిర్వర్తించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలు ఎంతమంది లేరు? బైబిల్ ఈ విధంగా సెలవిస్తోంది, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీయులకు 6:2. అవును, ఈ భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించండి, అంతేగాని నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తులు కాకండి.